అప్పు చేస్తావు. ఎందుకంటే పెద్దోడు తలకాయే తింగరేసలేస్తే కిందోళ్ళు కుదురుంటారా? తెలుగులో సామెతుంది కదా, తల్లి సేని వేస్తే బిడ్డ గట్టుమైదు. నీకే మురిపాలు సోకులు ఎక్కువైపోతే చెప్పండి, బిడ్డలు ఆగుతారా? ఫ్యాషన్స్ వాళ్ళు రెడీ చేస్తారు. గుర్తుపెట్టు. నువ్వే తాగి తందనలాడితే నీ కొడుకు మంచినీళ్ళు తాగుతాడు అనుకుంటున్నావా? ఆగుతాడు వాడు. మీరే పనికి మాల గొడవలు కాలు దూతే మీ పిల్లలు నిశ్శబ్దంగా పద్యాలు చెప్తారనుకుంటున్నారా? పచ్చి బూతులు మాట్లాడతారు వాడు. నువ్వే పని చేయక సోమరుడు అయితే నీ కొడుకు పని దొంగ అవుతాడు. గుర్తుపెట్టుకో. తలకాయలు. అందుకే నువ్వు రాష్ట్రానికి తండ్రిలా అంటాడువి, ఏరోదో నువ్వు రాసువి, గవర్నర్వి, నువ్వేలా ఉంటే ఎలా? మారు. దేవుడు చెప్పమని చెప్పాడు. మారంటే మారడానికి వీళ్ళు అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని గుర్తుపెట్టుకోండి. చరిత్రలో ఏ నేర చరిత్ర మీరు చూడండి. అక్రమ సంబంధాల కొరకు మాట్లాడిన వాళ్ళని, అక్రమ సంబంధాలు చెయ్యొద్దని చెప్పిన వాళ్ళని, అడిగిన వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రవక్త అయినా చంపేస్తారు. అక్రమ సంబంధాలు అంత ప్రమాదం. ఆ మోజు అలా ఉంటది, ఆ చీకటి అలా ఉంటుంది. ఆ మోజులు, ఆ చీకట్లో భర్తనైనా చంపేస్తావు, భార్యనైనా చంపేస్తావు. లోకం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటూ తెలుసా? దేవుని పిల్లలకి ఏమీ జరగకూడదు, దేవుని పిల్లలకి సీమ కూడా చిటిక్కమనకూడదు, దేవుని పిల్లల పాదాలకి రాయి కూడా తగలకూడదు. ఈ డైలాగులన్నీ ఎవరు కొడతారు చెప్పినా? సాతానుగాడు కొడతాడు. అదే డైలాగులు మళ్ళీ ఎవరు కొడతారు చెప్పినా? ఆడి సంతానం కొడతాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరగదు అనుకోకండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ గాయం తగలదు అనుకోకండి. లోకం అదే మాట్లాడింది. ఈ లోకానికి అధిపతి అయిన సాతానుగాడు అదే మాట్లాడతాడు. నువ్వు దేవుని కుమారుడుగా, నీకు రాళ్ళు తగలకూడదుగా, నీకు దేవుని కుమారుడుగా, దేవాలయం నుంచి దూకు, నీకేమీ కాదుగా. ఎవరండి ఈ స్టేట్మెంట్లు ఇచ్చేది? వాడు. అలాంటి స్టేట్మెంట్లు దీవెనలుగా మారుస్తున్నది ఈ రోజు బోధకులు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ కాదు. ఎవరన్నారు ఏమీ కాదు? ప్రాణాలు పోతాయి, కుటుంబాలు పోతాయి, జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతుందంటే ఒకరోజు ఉంటావో పోతావో తెలియని రోజులు కూడా నీకు రావచ్చు. దేవుడు ప్రేమిస్తే ఇలా జరగదండి, దేవుడు ప్రేమిస్తే ఇలా. ఎవరన్నారు? దేవుడు ప్రేమిస్తే లైఫ్ ఇలానే జరుగుద్ది. నిందలు, అవమానాలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, భయంకరమైన ఉమ్ములు, ఎలివేతలు. ఎందుకు ప్రభా ఇంత ఇలా చేస్తున్నావంటే దేవుడు అన్నాడు, నా కుమారుడు నేను ఎంతో ప్రేమిస్తాను కనుక నాకు ఇష్టమైన కుమారులు నేను ఏం చేస్తానండి? నలాగా కొడతానన్నాడు. ఈ కాపురంలో, మీ కాపురాల్లో దేవుడు తోడుండాలంటే మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భర్త. నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీ భార్య. మీరు ఒకరి ధర్మములు ఒకరు నడిపి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యథార్థత బాగా వినాలి. ఏ మనుషులైనా మనకు పరిచయం అయినప్పుడు, ఎవరైనా మనకు పరిచయం అయినప్పుడు ఆ పరిచయం బలపడాలంటే ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. నా వల్ల అవుతాదంటే అవుతాది, అవ్వదంటే అవ్వదు.